అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. వైసీపీ ప్రజా ప్రతినిధులు మంత్రి పయ్యావుల కేశవ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విడపరకల్లు జెడ్పీటీసీ సభ్యుడు హనుమంతు, వైసీపీ మండల అధ్యక్షుడు బసన్న, వజ్రకరూర్ జెడ్పీటీసీ సభ్యురాలు తేజస్విని, కూడేరు జెడ్పీటీసీ సభ్యురాలు అశ్విని, బెలుగుప్ప ఎంపీపీ పెద్దన్నతో పాటు పలువురు ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు. మంత్రి పయ్యావుల కేశవ్ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, నియోజకవర్గంలో మేము సాగిస్తున్నటువంటి అభివృద్ధికి తమ వంతు మద్దతుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రజల మంచి కోరి, నియోజకవర్గ అభివృద్ధిని కోరి ఈరోజు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాం. కానీ మేము ఆ ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాలు మేము ఇచ్చేటువంటి హామీలను ప్రజలకు అందించలేకపోయాం. ఆ గవర్నమెంట్ పైన విరక్తి చెంది తెలుగుదేశం పార్టీలోకి సభ్యత్వం తీసుకొని ఈరోజు మేము నూతన సంవత్సరంగా వెల్కమ్ చెప్తూ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ మేమందరం తెలుగుదేశం పార్టీలో నాయకత్వం పనిచేయాలని చెప్పి మేమందరం ఆశిస్తూ దీంట్లోకి జాయిన్ కావడం జరిగినది. ఈ ఉరవకొండ నియోజకవర్గం కోసం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు తోడుగా ఉండాలని నిర్ణయించుకొని మేమందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మేము కూడా వస్తామని. కానీ తొందరలో అలాంటివన్నీ జరుగుతాయి. పయ్యావుల కేశవ్ గారికి ఒక సైనికుల్లా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి వీర విధేయులుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో మరి ఈ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించేకి మేమంతా కృషి చేస్తాం.